వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రశోభన్ గారు ఉన్నారు. ఇంద్రశోభన్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నినాదం అనేది చాలా దృఢంగా వెళ్తుంది. మీరు ఒక బీసీ నాయకురాలుగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలుగా, సో బీసీలకు నిజంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తారని చెప్పేసి అనుకోవచ్చా? అండ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకోవడం అనేది జరిగింది. ఏ విధంగా ఉండబోవచ్చు? సోషల్ జస్టిస్ అన్నది అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్నది పలు సందర్భాల్లో మనకి ప్రూవ్ అయింది. ఎలాగో అనంటే ఇవాళ వర్గీకరణ అయి ఉండొచ్చు, కులగణన అయి ఉండొచ్చు, ఇవాళ బీసీల వాటా వాళ్ళ సంఖ్య ఎంత ఉందో తెలిస్తే కదా వాటా తెలిసేది. దానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం జరిగిందంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తను ఈ సినారియో ఉన్నది, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్ల దేశంలో ఉన్నది కాబట్టి దీన్ని పార్లమెంట్ లో లేవనెత్తి ఇవాళ ప్రధానమంత్రి గారిని కార్నర్ చేయడానికి ఇవాళ అది ఉపయోగపడిందంటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టే కదా. సో అలాగే కాదు, ఇవాళ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి వర్గాలను ముందుకు తీసుకోవాల్సినటువంటి ఒక జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారు పూర్తిగా కింది వర్గాల లీడర్ గా మెర్జ్ అయ్యారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవాళ మీనాక్షి నటరాజన్ ఒక కామన్ ఉమెన్ గా తన లీడర్షిప్ లో, అంటే ఇవాళ రాజకీయాలంటే కంప్లీట్ తెలంగాణ రాష్ట్రంలో డెఫినేషన్ మారింది. ఏంటి, ఒక 10 కాన్వాయిలు ఉన్నాయా, వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేస్తారా, డబ్బులు ఖర్చు పెడతారా, సామాజిక వర్గం వాళ్ళకు ఉండిందా, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ చేయడం కోసము అవి ప్రైమ్ క్రైటీరియా అనుకుంటున్నారు. బట్ ఇవాళ మీనాక్షి నటరాజన్ చూసినట్లయితే ఒక గాంధీయ వాదిగా గాంధీ యొక్క ఐడియాలజీ పునికి పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఒక సీరియస్ సోల్జర్ గా, వారియర్ గా తను పంచాయతీరాజ్ సంఘటనని బలోపేతం చేయడం కోసము బోధాన్ పోచంపల్లి దగ్గర పాదయాత్ర మొదలుపెట్టి తెలంగాణ దేశమంతా కూడా ఆమె పాదయాత్ర చేసినటువంటి ఘనత ఆమెకు ఉండింది. సో అలాంటి ఆమె నాయకత్వంలో ఇవాళ ఈ రాష్ట్రంలో మరింత పార్టీ బలోపేతం కావడం కోసము మహేష్ అన్న పిసిసి ప్రెసిడెంట్ గా, రేవంత్ అన్న ఒక ముఖ్యమంత్రిగా తను పూర్తిగా ప్రభుత్వంలో తన భాగస్వామ్యాన్ని ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా పార్టీ బలోపేతం దిశగా ఇది ఉపయోగపడుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పాగా వేయాలి. నేను అమిత్ షా గారు చూసాను నేను స్టేట్మెంట్, ఆయన తెలంగాణలోను, తను తమిళనాడు, తర్వాత పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ మా యొక్క టార్గెట్ అని వినడం జరిగింది. సో ఆయన మిగతా రాష్ట్రాలు ఏంటో నాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పాగా వేసిన వాళ్ళు కలలుగంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసేటువంటి కుయుక్త రాజకీయాలను ఎప్పటికప్పుడు వాటిని ధీటుగా ఎదుర్కోవాలంటే మీనాక్షి నటరాజ్ గారి నాయకత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు కాంగ్రెస్ లో కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ వాళ్ళకే పెద్ద పెద్ద పదవులు ఇస్తున్నారు, బాధ్యతలు ఇస్తున్నారు అని చెప్పేసి వింటున్నాం. సో నిజంగా వాళ్ళకి అవకాశం ఉండబోతుందా? మీనాక్షి నటరాజన్ గారు తను గ్రౌండ్ రియాలిటీలో పబ్లిక్ పర్సన్స్ గా ఎవరు ఉంటారు, పబ్లిక్ కోసం పని ఎవరు చేయగలుగుతారు, పార్టీ లైన్ లో క్రమశిక్షణ కార్యకర్తగా ఎవరు ఉంటారు అన్నదాన్ని ఆమె ఎక్కువగా ప్రయారిటీ చేస్తారు నాకు తెలిసినంత వరకు. కాబట్టి కొత్త పాత అని కాకుండా వాళ్ళు మన ఐడియాలజీలో ఉన్నారా, మన సెక్యులరిజం వైపుకు ఉన్నటువంటి గాంధీ ఐడియాలజీతో ముందుకెళ్తారా అనేది మెయిన్ గా చూస్తారు. సో ఇక్కడ ఏమంటారు, ఒకప్పుడు రాజకీయాలంటే చాలా వరకు కూడా వాళ్ళు లాబీ చేసుకుంటే పదవులు వచ్చాయని మాట్లాడుకున్నారు. బట్ ఇవాళ లాబీ అవసరం లేదు. ఒక కామన్ ఉమెన్ గా ప్రతి ఒక్కరికి సమయం ఇచ్చి వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి మాట తెలుసుకునేటువంటి ఒక నేచర్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ పేషెన్స్ గా. ఇందాక నేను కలిసాను మేడం ని, కలగానే మేడమే విష్ చేశారు, హవర్ ఇందిరా అని చెప్పేసి అన్నారు. సో అంతకన్నా ఇంకా మనకి ఏం కావాలి, ఒక పార్టీలో పనిచేసిన వర్కర్ గా అది చాలా ఎక్కువగా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, అంటే మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు అనేది. సో కాబట్టి ఎవరైనా కింద పనిచేసేటువంటి కార్యకర్త గాని, లీడర్ గాని, పైన ఉన్నటువంటి అధిష్టానం ఉన్నటువంటి నాయకులు మనల్ని గుర్తించిన అదే ఎక్కువగా ఒక 10 రోజులు పనిచేయడానికి పనికొస్తుంది. మీరు ఒక స్పోక్ పర్సన్ గా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడడం అనేది జరిగింది. ఒక మహిళా నాయకురాలు, అందులో బీసీ నాయకురాలు. నెక్స్ట్ మీకేమన్నా అవకాశం వచ్చే చాయిసెస్ ఉన్నాయి? తప్పకుండా. నేను కూడా ఎమ్మెల్సీ అడుగుతున్నాను. నన్ను ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిందనగా, కాంగ్రెస్ పార్టీకి పనిచేసిందనగా, ఒక బీసీ లైన్ గా, ఒక ఉమెన్ గా మాకు ఇచ్చినట్లయితే ఇన్ని రకాలుగా మనం దాన్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాము. పార్టీకి కూడా అది క్రెడిట్ గా ఉంటుంది. కష్టపడే తత్వం ఉండి సమాజ సేవయ్యే రాజకీయాలను వచ్చినటువంటి మాలాంటి వాళ్లకు అది రేవంత్ అన్నకి కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా ఇందాక అన్నను కూడా కలిసాను నేను. సో డెఫినెట్ గా రాబోయే రోజుల్లో అంటే వచ్చేటువంటి దాంట్లో మహిళలకి సముచిత స్థానం ఇస్తారన్న నమ్మకం ఉంది. మహిళా కోటాలో ఇంద్రశోభన్ గారు కూడా ఎమ్మెల్సీకి ట్రై చేస్తున్నారు. మరి చూద్దాం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలకి, బీసీ నాయకులకి ఎంతవరకు పెద్ద పీట వేస్తుంది అనేది వెయిట్ చేద్దాం.